ప్రచురించడం జరిగింది. అదేవిధంగా మరి ముందుగా మనం చూసుకుంటే టూరిజం అంతర్జాతీయ టూరిజం హబ్గా తెలంగాణ ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. వికారాబాద్ వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధిపై దృష్టి, తారామతి బారాదరి దుర్గం చెరువు అభివృద్ధికి ఆదేశాలు, పురాణాపూల్ను పర్యాటక కేంద్రంగా మార్చే ప్రతిపాదన ఉంది. తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్ పర్యాటక శాఖపై మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తారామతి బారామతిని టూరిజం ప్లేస్గా మరింతగా అభివృద్ధి చేయాలని, దుర్గం చెరువు పూర్తి స్థాయిలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు. మంజీరా, దిల్కుష్ గెస్ట్ హౌస్లను ఆధునీకరించాలన్నారు. టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్ను అభివృద్ధి చేయాలన్నారు. వికారాబాద్లో వీరభద్ర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటుగా ఈ ఆలయానికి యాదగిరిగుట్ట తరహాలో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పర్యావరణ పర్యాటకానికి ప్రాధాన్యత ఇస్తూ క్యూర్ పరిధిలో అటవీ భూములను ఎకో టూరిజం కింద అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలోని మరిన్ని ఎకో పార్కులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీలోని అటవీ ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. పాత బస్తీలోని చారిత్రాత్మక పురాణాపూలు వంతెనను ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. అవసరమైతే అక్కడ ట్రాఫిక్ను మళ్లించి పర్యాటక జోన్గా మార్చాలని అధికారులకైతే తెలపడం అయితే జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే తాను చెప్పి ప్రమాణ స్వీకారం చేశారో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేస్తాను అని చెప్పి అన్ని రకాలుగా కూడా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మరి తెలంగాణ ప్రజలను మెప్పించే విధంగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ టూరిజంగా మరి తెలంగాణను టూరిజం హబ్గా నిలబెట్టడానికి ఆయన మనసా వాచ కర్మణ పూనుకున్నారు. అదే ఈ రోజున రేవంత్ రెడ్డి అమలు పరుస్తున్నందుకు తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో మరి కృతజ్ఞతలు అయితే తెలుపుతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా చూసుకుంటే చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కొత్త మలుపు. పాప కనబడకుండా పోయిన రోజున కనిపించిన కియా కారు మళ్లీ ప్రత్యక్షం. అదే కారు తమ బంధువులను ఢీకొట్టిందని కుటుంబ సభ్యుల ఆరోపణ. నెల రోజులుగా లభించని ఆచూకీ. మరి ఇదేదో ఒక ఇదిలాగుంది, ఒకసారి చూద్దాం దీని గురించి కూడా. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో తీవ్ర కలకలం రేపిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు కొత్త మలుపు తిరిగింది. దాదాపు నెల రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన ఈ కేసులో తాజాగా ఓ అనుమానాస్పద కారుపై పోలీసుల దృష్టి పడింది. ఈ పరిణామంతో దర్యాప్తు మరో కోణంలో వేగవంతమైంది. వివరాల్లోకి వెళితే సుంకర గణేష్ భవానీ దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి జూన్ 6వ తేదీన వారు పనిచేస్తున్న పామాయిల్ తోటలో ఆడుకుంటూ అదృశ్యమైంది. అప్పటి నుంచి పోలీసులు గాలిస్తున్న చిన్నారి జాడ తెలియలేదు. అయితే పాప అదృశ్యమైన రోజు ఓ కియా కారు అనుమానాస్పదంగా సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. అప్పుడు గత 2 రోజులుగా అదే కారు మళ్లీ ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండడంతో కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నర్సీపట్నం సమీపంలో తమ బంధువుల్లో ఒకరిని అదే కారు ఢీకొట్టిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు ఈ కొత్త కోణంపై లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. అనుమానిత కారు వివరాలు, దాని కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏదైనా చిన్నారి జ్ఞానేశ్వరి మరి పాప మిస్ అవటం అనేది నిజంగా ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. ఏం జరుగుతుందో తెలవని పరిస్థితి. అసలు పాప ఉందా లేదా, మరి ఏం జరిగిందని తెలవని పరిస్థితి. నిజంగా ఆ కన్న తల్లి కడుపు కోత ఎంత దారుణంగా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. దీని మీద చిన్నారి జ్ఞానేశ్వరి బతికే ఉంటుందని ఆమె పాజిటివ్నెస్సే ఆమెని మరి కాపాడాలని మనం కూడా అనుకోవచ్చు. జ్ఞానేశ్వరి మిస్ అయ్యి నెల రోజులు కావస్తుంది. అయితే ఈ కారు ఏంటి అనేది ఇది కొత్త కోణం ఉంది. మరి దీని గురించి లోతుగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దాని గురించి ఏంటి అనేది తెలవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ఇంకా అదేవిధంగా చూసుకుంటే భారత్కు జపాన్ టెక్నాలజీ అంట, ఇది 8వ పేజీలో ఉంది, తర్వాత చదువుదాం దీని గురించి. ఇక అదేవిధంగా చూసుకుంటే బిల్డర్ల అరాచకం, ఆక్రమించిన స్థలం 100 కోట్లు పైమాటే, ప్రభుత్వ భూమి దురాక్రమణ. ఎంతోమంది కేటుగాళ్ళు ప్రభుత్వ భూమిని కాజేయాలని చూస్తూ ఉంటారు. అలాంటి కేటుగాళ్ళు ఈడు కూడా ఒకడు ఈ ఆక్రమణకి గురైందంట. మరి దీని గురించి పట్టించుకునే నాదుడు ఉన్నాడా, అసలు ఏం జరిగింది అనేది ఏఎన్ఎన్ మహాపత్రిక అనేది దీన్ని బయటకు తీసుకొచ్చింది. 100 కోట్లు
ప్రభుత్వ భూమిని ఇలా దుర్వినియోగం చేసేటట్టు, అన్యాక్రాంతం చేసేటట్టుగా ఆక్రమించిన స్థలం ఉంది అంటే వీళ్ళు ఎలాంటి భూబకాసురులు మనందరికీ కూడా అర్థమవుతుంది. వివరాలు ఒకసారి చూద్దాం. ప్రభుత్వం భూమి దురాక్రమణ, శేర్లింగంపల్లి మండలం కానామెట్ పరిధిలో గల బిల్డర్ల అరాచకం పరాకాష్ఠకు చేరింది. హైటెక్ సిటీకి కోతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అక్రమార్కులు చెరబట్టారు. సర్వే నెంబర్లు 11/33, 11/34లలో 4000 చదరపు గజాల భూమి గల్లంతైనట్లుగా స్థానికులు పేర్కొంటున్నారు. మార్కెట్ ధర ప్రకారం ఈ భూమి సుమారుగా 100 కోట్లకు పైమాటే ఉంటుందని బహిరంగ చర్చ జరుగుతుంది. కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలపై అక్రమార్కులు కన్నుపట్టడంతో అదే అదునుగా భావించే అధికారులతో కుమ్మక్కై దురాక్రమణకు తెగబడుతున్నారు. చట్టాలు, కోర్టు ఆదేశాలను తొంగలో తొక్కుతూ అక్కడ భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని రాకెట్ వేగంతో చేపట్టడం తీవ్ర కలకలం రేపుతుంది. ఇంత బహిరంగంగా ఆక్రమణ నిర్మాణాలు సాగుతున్న సంబంధిత టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున ముడిపెలు ముట్టాయనే ఆరోపణలు చాలా బలంగా వినబడుతున్నాయి. దీనికి సంబంధించింది ఆక్రమణ తెలిసిన ఈ అధికారులందరికీ కూడా 100% శిక్ష పడాలి. లేకపోతే మాత్రం ఇలాంటి వాళ్ళు మరింత మంది పుట్టుకొచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ యొక్క సర్వే నెంబర్లు ఒకసారి చూద్దాం. సర్వే నెంబర్లు 11/33, 11/34, 4000 చదరపు గజాల భూమి గోల్మాల్ 22A యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు, కోర్టు పరిధిలో ఉన్న లెక్క చేయని అక్రమార్కులు, రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అధికారుల అండ, అక్రమణ నిర్మాణంపై ఫిర్యాదుల వెలువ మహాకథనానికి అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. ఏదైనా ఒక విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత, ప్రజా కోర్టులోకి వచ్చేసిన తర్వాత కరప్టెడ్ అధికారులు ఉన్నా కూడా వాళ్ళు తలవంచాల్సిందే. ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళని వదిలేదే లేదన్నట్టుగా మరి మహాకథనం అయితే మరి ప్రచురించింది. మరి ఇలా ప్రజల యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టేస్తూ ఉంటే, ఇంకా ఇంత అన్యాయం జరుగుతుంటే అడిగేవాడే లేకపోతే మరి ఏ రకంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మహా పత్రిక ఏదైతే ఉందో దీన్ని బయటకు తీసుకురావడం అయితే జరిగింది. సార్ చూద్దాం. సో ప్రభుత్వ భూమిని బిల్డర్లు ఆక్రమించి అరాచకానికి సృష్టిస్తున్నారు. దీనిలో ఇక్కడ మనం చదవచ్చు. 22A ఉన్న అక్రమ నిర్మాణాలు కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ డోంట్ కేర్ ఫిర్యాదు చేసినా పట్టించుకొని మరి వైనం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించాలంటున్న స్థానికులు ప్రభుత్వ భూమి ఎట్ ది రేట్ ఆఫ్ 100 కోట్లు ఉందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి. ఇంట్లో బంగారంపై కేంద్రం కన్నట. మరి దీని గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇకపై గోల్డ్ షాపుల్లోనే దాచుకునే స్కీమ్ రాబోతుంది. ఇళ్లలో నిరుపయోగంగా పడి ఉన్న బంగారాన్ని దేశీయ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక సరికొత్త వ్యూహాన్ని రచిస్తుంది. ప్రతిష్టాత్మకమైన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో కీలక మార్పులు చేస్తూ దేశంలోనే మొదటిసారిగా స్థానిక బంగారు వ్యాపారాలను ఈ పథకంలోకి భాగస్వాములు చేర్చాలని భావిస్తుంది. బ్యాంకులతో పోలిస్తే సామాన్య ప్రజలకు జ్యువెలరీతోనే ఎక్కువ పరిచయం, నమ్మకం ఉంటాయి. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పథకానికి కేవలం ప్రక్రియ అడ్డంకి కాదు, ప్రజల్లో ఉన్న ప్రభుత్వ పన్నుల భయమే అసలైన అడ్డంకి అని కూడా తెలుస్తుంది. ఆర్థిక నిపుణులు చెప్తున్నారు, బంగారం డిపాజిట్ చేస్తే ఎక్కడ ఆదాయ పన్ను శాఖ కన్ను పెడుతుందో, తమ సంపాదనపై ఎక్కడ పన్ను ప్రశ్నలు అడుగుతారో అనే ఆందోళన చాలామందిలో ఉన్నాయి. దీనివల్ల ఈ రకమైన సంస్కరణలు కూడా ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వడం కష్టమేనన్న ఆర్థిక శాఖ వర్గాలు అంగీకరిస్తున్నాయి. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద ప్రజలు తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి సురక్షితంగా వడ్డీని సంపాదించవచ్చు. కానీ 2015లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి నవంబర్ 2025 నాటికి కేవలం 39 టన్నుల బంగారం మాత్రమే మార్కెట్లోకి వచ్చింది. నిజానికి మన దేశంలో ఇళ్లలో